Welcome to our YouTube channel, Knowledge Sharing. మన ఛానల్లో ఒక స్టోరీ చెప్తాం. అందులో నుంచి క్వశ్చన్స్ అడుగుతాం. కరెక్ట్గా చెప్పిన వాళ్లకి ప్రైజ్ మనీ ఉంటుంది. అది ఎలా అనేది వీడియో ఎండింగ్లో చెప్తాం. మనమిప్పుడు స్టోరీ విందాం. లెట్స్ స్టార్ట్. Story. తన కూతురు స్వయంవరంకు వచ్చిన 5 రాజులతో గాదే అనే మహారాజు ఇలా అంటాడు. మీ 5 ఒక పందెం పెడతాం. అందులో మీరు ఆడిన తీరును బట్టి మీలో ఒకరికి నా కూతురిని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు. దానికి ఒప్పుకున్న ఆ 5 పందెమేంటో చెప్పమంటారు. అప్పుడు గాదె మహారాజు, ఇక్కడ మొత్తం 6 బాక్సులున్నాయి. అవి ఒక్కొక్కటి 1 కిలోగ్రాం. వీటిని ఇక్కడ నుండి 1500 మీటర్ల దూరంలో ఉన్న పక్క రాజ్యానికి తీసుకువెళ్ళి అక్కడ నుంచి మళ్లీ 6 బాక్సులు వెనక్కి తీసుకొని రావాలి. కాని ఏ గుర్రాలైతే బాక్సులతో ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తాయో ఆ గుర్రాలను మాత్రం ఆ రాజ్యంలోనే వదిలేయాలి. 1 కిలోగ్రాం బరువుతో గుర్రం 100 మీటర్ పర్ సెకండ్తో వెళ్లగలదు. 2 కిలోగ్రాంల బరువుతో అయితే గుర్రం 75 మీటర్ పర్ సెకండ్తో వెళ్లగలదు. 3 కిలోగ్రాంల బరువుతో అయితే గుర్రం 50 మీటర్ పర్ సెకండ్తో వెళ్లగలదు. అదే 4 కిలోగ్రాంల బరువుతో అయితే గుర్రం అస్సలు కదల్లేదు. అవిగో అక్కడ ఉన్న గుర్రాలలో మీ ఇష్టం, మీకు ఎన్ని గుర్రాలు కావాలో అన్ని తీసుకోండి. కాని ఒకరు తర్వాత ఒకరు మాత్రమే వెళ్ళాలి. ఏ 2 రాజుల గుర్రాలు సమానంగా ఉండకూడదు. అది ఎలా అనేది మీలో మీరే అని నిర్ణయించుకోమన్నాడు. వాళ్లలో వాళ్ల సంభాషణ తర్వాత మొదటగా ఒక రాజు వెళ్లి కొన్ని గుర్రాలు తీసుకున్నాడు. రెండవ రాజు వెళ్లి మొదటి రాజుకన్నా 1 గుర్రం తక్కువ తీసుకుంటాడు. మూడవ రాజు వెళ్లి రెండవ రాజుకన్నా 1 గుర్రం తక్కువ తీసుకుంటాడు. నాల్గవ రాజు వెళ్లి మూడవ రాజుకన్నా 1 గుర్రం తక్కువ తీసుకుంటాడు. ఇక మిగిలిన గుర్రాలు 5వ రాజు తీసుకుంటాడు. అవెన్నంటే మొదటి రాజుకన్నా 4 గుర్రాలు తక్కువ. పందెం స్టార్ట్ అయింది. బాక్సులు వెనక్కి తీసుకుని వచ్చారు. అయితే మొదటి రాజుకి 30 సెకండ్స్ పట్టింది. రెండవ, మూడవ మరియు 4వ రాజులకు 35 సెకండ్స్ పట్టింది. 5వ రాజుకి మాత్రం 31 సెకండ్సే పట్టింది. దీంతో గాదె మహారాజు తన కూతురుని మొదటి రాజుకిచ్చి వివాహం చేసి ఆ 5వ రాజుని మంత్రిగా నియమించుకుంటాడు. స్టోరీ మొత్తం విన్నారు కదా. ఇప్పుడు క్వశ్చన్స్. మొదటి ప్రశ్న. పందెం స్టార్ట్ కాకముందు మొత్తం గుర్రాలు ఎన్ని? రెండవ ప్రశ్న. పక్క రాజ్యంలో వదిలేసిన గుర్రాల సంఖ్య మొత్తం ఎంత? మూడవ ప్రశ్న. 5వ రాజు ఎన్ని గుర్రాలతో పందెంలో పాల్గొన్నాడు? అన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేసిన ఫస్ట్ పర్సన్కి మాత్రమే విన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. విన్ అమౌంట్ అనేది ఆన్సర్ చేసిన రోజే లైవ్ వీడియోలో పంపించడం జరుగుతుంది. ఆన్సర్స్ కామెంట్స్లో పెట్టండి. ఓకే గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.